ఎందుకు సో ప్రయత్నం చేస్తున్నారు రైట్. సో ఒకసారి మనం మాట్లాడదాం. సామా రామ్మోహన్ రెడ్డి లైన్లోకి వచ్చే ప్రయత్నం ఉన్నట్టున్నది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ అంశం మీద. సో రైట్, రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు లైవ్లో ఉన్నారండి మార్నింగ్ షోలో. సో పేపర్లు మనం చదువుతూ ఉంటే ఈనాడులో ఒక వార్త కనిపిస్తుంది. సీఎంకు ఓటర్లు కర్రు కాల్చి వాతబెట్టిరు, ఎమ్మెల్సీగా గెలుపొందిన కుమ్రయ్య అంజిరెడ్డిల సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అదేవిధంగా నిన్న బండి సంజయ్ కూడా ఒక మాట మాట్లాడాడు. సో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో ఇండియా గెలిచింది, పాకిస్తాన్ అయిన కాంగ్రెస్ ఓడిపోయింది. సో ప్రజలు ఓటర్లు ఎవరు కూడా కాంగ్రెస్ నమ్మట్లేదని చెప్తా ఉన్నాడు. సో నిజంగానే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోనికే ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టారు అనుకోవచ్చా? శ్రీశైలం ఒకటి, బీజేపీ నేతల మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అట్లనే ఉంటాయి. 2 ఏళ్ల కంటే ముంగట, అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట కూడా ఏవిఎన్ రెడ్డి అని చెప్పి బీజేపీ అభ్యర్థి గెలిచినప్పుడు గ్రాడ్యుయేట్ దాంట్లో రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో గెలిచినప్పుడు కూడా అసలు ప్రత్యామ్నాయమే మేము. అది ఎప్పటి నుంచి మొదలు పెట్టింది ప్రత్యామ్నాయం తెలంగాణలో అంటే జిహెచ్ఎంసీలో 48 సీట్లు ఇచ్చారు బీజేపీకి నమ్మి ప్రజలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వేయలే ఓట్లు, బీజేపీకి వేసారు. ఎందుకు అని అంటే ప్రత్యామ్నాయము బీజేపీ ఉండాలి ఈ యొక్క రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక శాంపుల్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తే, తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుంజుకొని కేంద్రం నుంచి అన్ని సహాయాలు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అన్ని కూడా తీసుకొని వచ్చి మనకు చేస్తారు అనేటటువంటి నమ్మకంతో చేస్తారు. అప్పుడు వరదల మీద అన్నం మీకు గుర్తుందా? బండి పోతే బండి ఇస్తాము, చెంబిస్తాము, కుండి పోతే కుండి ఇస్తాము అని చెప్పారు కదా. తర్వాత అవన్నీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని చెప్పి బండి ఇస్తాను చెప్తే తేలికగా తీసేసిండు, చాలా తేలికగా తీసేసేసిండు. తర్వాత జిహెచ్ఎంసీలో గెలిచి ఇప్పటిదాకా కూడా మరి అతిపెద్ద సమస్య అయినటువంటి మూసీ ప్రక్షాళన గురించి ఒక 30 రూపాయలు తేలే, 30 రూపాయలు తేలే. ఇదే జిహెచ్ఎంసీలో మూసీ పర్వాకం అటు ఇటు ఉండేటటువంటి హైదరాబాదు దీనికి ప్రక్షాళన గురించి ప్రణాళిక గాని, కనీసం ఒక చర్చ గాని, ఒక వినతి పత్రం గాని, ఒక 30 రూపాయలు గాని తెచ్చిన పాపన బీజేపీలు లేరు. అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ప్రజలు కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి పెట్టిరా, కాంగ్రెస్ కి పెట్టిర్రా, లేకపోతే ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ లకు పెట్టిరా మనం మాట్లాడుకోవాలి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 ప్రాంతాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా అయింది. ఈ 4 స్థానాల ఎంపీలు ఎవరు శ్రీశైలం? ఆదిలాబాద్ ఎవరు? బీజేపీగా. నిజామాబాద్ ఎవరు? బీజేపీగా. కరీంనగర్ బీజేపీ కదా, మెదక్ బీజేపీ కదా. సిట్టింగ్ స్థానాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండి అత్యధిక తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయినటువంటిది కేటీఆర్ ఉండేటటువంటిది, కేసీఆర్ ఉండేటటువంటిది, కవిత ఉండేటటువంటిది, తర్వాత హరీష్ రావు ఉండేటటువంటి ప్రాంతాలు. కానీ ఇప్పుడు వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు ఎంపీ స్థానాల్లో మీరు అన్నట్టుగా 4 ఎంపీ స్థానాలు వాళ్ళే ఉంది అనుకుందాం, కానీ రాష్ట్రం అంతా అధికారంలో ఉన్నది మీరే కదా. వాళ్ళు అడిగే ప్రశ్న అది. రాష్ట్రం అంతా అధికారంలో ఉన్నది మేమే, కానీ వాళ్ళు అత్యంతంగా ప్రభావితం చేసేటటువంటి ప్రాంతంలో కూడా అసలు మేము ఉండనే ఉండదు కదా. వాళ్ళు చెప్పేదాని లెక్క ప్రకారం 40,000 ఓట్ల తేడాతో గెలవాలి, వాళ్ళు 40,000 ఓట్ల తేడాతో గెలవాలి. కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చెల్లని ఓట్ల కంటే తక్కువ మెజార్టీ దాకా రౌండ్ వెనకాల కొట్లాడాల్సినటువంటి పరిస్థితికి మేము తెచ్చినాము. 5,000 వచ్చినట్టుంది అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో బయటపడ్డారా? మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వాళ్ళు చెప్పినట్టు ఉంటే బీజేపీ బీఆర్ఎస్ అత్యధికంగా బలంగా ఉంటున్నటువంటి ప్రాంతంలో ఎన్నిక జరిగితే ఇద్దరు కలిసి మా మీద కొట్లాడితే, అయినప్పటికీ కూడా రౌండ్ తర్వాత రౌండ్ చివరిగా ఏదో గుడ్ మెల్ల టైప్ లో ఏదో వాళ్ళు బతికి బయట కట్టినటువంటి పరిస్థితి. సిట్టింగ్ స్థానం అని నువ్వు అంటున్నావు. సిట్టింగ్ స్థానం తర్వాతనే కదా మ్యాండేట్ బీజేపీకి ఇచ్చిర్రు వాడా. మా సిట్టింగ్ స్థానం తర్వాతనే కదా రిజల్ట్స్ అంతా, అంతకంటే ముందు లేదు కదా బీజేపీ ఇంత. సిట్టింగ్ స్థానం తర్వాతనే బీజేపీ బాగా పుంజుకుంది. కానీ ఈ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కొట్లాడినా కూడా భారీగా గ్రాఫ్ అల్లది పడిపోయింది. అసలు బీఆర్ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ఈ రిజల్ట్ మీద స్పందించినట్టు మనకు కనబడతలే. కేటీఆర్, హరీష్ రావు ట్విట్టర్లో ఎక్కడో దగ్గర పోస్ట్ పెట్టేవాళ్ళు, కానీ ఏడగా స్పందిస్తలే. ఎట్లా చూడొచ్చు బీఆర్ఎస్ మౌనాన్ని? ఎందుకు స్పందిస్తారు? రేపు వాళ్ళు చేసింది అయితే బీజేపీకి అసలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మనం బీజేపీని గెలిపించిన ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్తాం అనుకుంటే ఇదేమో అసలు కొద్దిపాటి తేడాతోటే బయటపడ్డది కదా. ఓట్లు పెద్ద తేడానే లేదు కదా నీకు.
ఓట్లు పెద్ద తేడా లేదు కదా. నిజంగానే ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటిది 2 పార్టీలు కలిసి కొట్లాడి అంత ప్రజల్లో వ్యతిరేకత గిట్ట ఉంటే ఏ 30-40 వేల ఓట్ల తేడాతోటి వాళ్ళు గెలవాలి. ఇద్దరు కలిసి కొట్లాడినాక ఆ పరిస్థితి లేనే లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఈ రోజు కుట్రలతోటి సరే కొన ఊపిరి లెక్క వాళ్ళు బయట పడొచ్చేమో, కానీ పోరాటం అనేటటువంటి జరుగుతూనే ఉంటది. ఏమి ఇబ్బంది లేదు. రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా మేమేంది మా శక్తి ఏంది అనేటటువంటి వాళ్ళు చూస్తారు, మేము చూస్తాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అక్కడ ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ కాంగ్రెస్ అనేది క్లియర్గా బండిసని చెప్తున్నాడు. ఎట్లా కంపారిజన్ చూస్తే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు? భారతదేశంలో భారతదేశం ప్రజలని పాకిస్తాన్ తోటి పోల్చేది కేవలం ఓడన పనికిమాలలోనే ఉంటారు. ఆ పనికిమాల నంబర్ 1 బండి సంజయ్ ఉన్నాడు. కేంద్ర మంత్రి అయితే ఉండొచ్చు, కానీ నువ్వు కేంద్ర మంత్రి హోదాలకి నువ్వు బిహేవ్ చేస్తలేవు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా. నీకు 90,000 చిల్లర ఓట్లు వచ్చినాయి, నాకు 90,000 ఓట్ల చిల్లర వచ్చినాయి. తర్వాత ఇంకొకరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి 70,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. అంటే కేవలం 90,000 ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం భారతీయులు అవుతారు. ఈ 90,000 తర్వాత 70,000 వీళ్ళిద్దరు కలిస్తే కూడా 160 నుంచి 170 1,70,000 ఓట్లు మొత్తం కూడా పాకిస్తాన్ వల్ల. నీకు ఆపోజిట్ చేసిన వాళ్ళని మొత్తం కూడా బండి సంజయ్ గారు పాకిస్తాన్ వాళ్ళని అంటారు అని చెప్పేసి నేను గ్రాడ్యుయేట్లు అందరు కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన యొక్క ఆలోచన సర్లే చూడుర్రి అని. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ని ఓటర్లను బండి సంజయ్ అవమానించురంటారా మీరు? 100% అవమానించుడు కాదు. ఆయన మానసిక పరిస్థితి బాగుండదు ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బాగుండదు. ఆయన తలా తోక లేకుండా మాట్లాడుతుంటాడు, కనీసం రివిజన్ చేసుకోడు, ఏం మాట్లాడతాడు. మొన్న అంతే కదా ఆ ముస్లింలకి సంబంధించి శబరిమలకు సంబంధించి అయ్యప్ప స్వాములను ఉద్దేశించి మాట్లాడిండు. ఇక్కడ తెలంగాణలోనేమో మనం ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నాం అంటాడు. మరి అదే పక్క రాష్ట్రంలో బీజేపీ తోటి పొత్తు కలిసి అధికారంలో వాళ్ళు మనకంటే 4 రోజుల ముందే ఇచ్చిరుగా రంజాన్ కి సంబంధించి 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మరి వాళ్ళది కాదా రాజకీయం? ఇది చెప్తే పక్కనే అయ్యప్ప స్వాములు వాళ్ళు శబరిమల పోయేటటువంటి సమయంలో సికింద్రాబాద్ కి శబరిమలకు పోయేటటువంటి ట్రైన్ కి అబ్నార్మల్ గా ప్రైజులు పెంచుతారు సార్, అంటే ధరలు పెంచుతున్నారు సార్, అబ్నార్మల్ గా పెంచకురి ఎట్లున్న ధరలు అట్లా పెట్టుందని చెప్పి అయ్యప్ప స్వాములు వయా ఒక ఎంపీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తే ఇదే ప్రభుత్వము, నేను అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన శ్రీశైలం ఇది నేను చూపించినది పార్లమెంట్ లో. ఎవరు కాదు, స్వయాన రైల్వే శాఖ మంత్రి మేము తీసుకున్నటువంటి విధానంలో ఇది తగ్గించేటటువంటి ముచ్చటనే లేదని చెప్పి అయ్యప్ప స్వాములకి తేల్చి చెప్పిర్రు. వాళ్ళు అడిగింది ఏంటండి, మేము శబరిమల పోతాము అబ్నార్మల్ గా అంటే అడ్డగోలుగా పెంచుతున్నారు టికెట్ ధరలు ట్రైన్లవి, మాకు పోనీకి ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం ఎప్పుడు నడిచేటటువంటి ధరలు పెట్టని అడిగారు. తగ్గలే, ఎప్పుడు పెట్టి ధరలు పెట్టలే, బరాబర్ పెంచుతామని చెప్పారు లిఖిత పూర్వకంగా పార్లమెంట్ జవాబు ఇది. కానీ అదే రైల్వే శాఖ, ఇదే నరేంద్ర మోడీ సర్కార్ మరి ఇదే రంజాన్ పురస్కరించుకొని ముస్లింలు అందరు దూరంకి వస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి సర్కులర్ ఇస్తారు. వీళ్ళదేం రాజకీయం అంటావు? వాళ్ళు ఇచ్చేది ఎవరికి చెప్పరు. వీడికి వచ్చి అయ్యప్ప స్వాములని మాత్రం అన్నా మీరు ఏం అన్యాయం చేసిరన్నా అని చెప్పి ముసలి కన్నీరు గారుస్తారు. అదే అయ్యప్ప స్వాములకు మరి ధరలు పెట్టు, కుంభమేళకు మరి ప్రైవేట్ మొత్తం హిందువులే పోతారు, ఫ్రీ టికెట్ ఎందుకు పెట్టావు నువ్వు, ఫ్రీ రైలు ఎందుకు ఇవ్వవు, శబరిమలకు ఫ్రీ రైలు పెట్టు, ఎవడొద్దంటుండు, మేము వద్దనమ్మా. నువ్వు పని ఏదైనా చేసి తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు విందాం. నువ్వు చేసేదే దొంగ పనులు. మీరు వీడికొచ్చి అబద్ధాలు చెప్పి తెలంగాణలో మనం ఏదో నాటకాలు నడిపిద్దామనంటే నడవమంటున్నాం మేము. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. సమ్మక్క సారక్క కాడికి ఒక చిన్న విషయం చెప్తా. అదే మేము సమ్మక్క సారక్క కాడికి మహిళలు మొత్తం ఉచిత పథకం అన్నాం, ఉచితంగానే ఉంది. ఎక్కువ మంది పోతారు కాబట్టి టికెట్లు పెట్టినామా శ్రీశైలం మేమేమన్నా పెట్టలే కదా, ఉచితంగానే పోతారు కదా. అది ఏ గుడికి ఏ పుణ్యక్షేత్రానికి పోయినా మహిళలు మొత్తం కూడా హిందువులు అందరూ కూడా ఈ రోజు ఉచితంగా అత్యధికంగా పుణ్యక్షేత్రాలకి ఫ్రీగా తీసుకొని పోతున్నటువంటి సర్కార్ కాంగ్రెస్ సర్కారు. కానీ హిందూ మతం అనేటటువంటి రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసి తర్వాత వారి యొక్క భక్తుల్ని ఏమంటారు పైసలు సంపాదించుకునేటటువంటి తీరు చేసుకుంటుంది బీజేపీ అవుతుంది. సో ఇది పద్ధతి కాదు. వాళ్ళు ప్రతి అడుగున మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం. కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా ఇంకోటి ఏం మాట్లాడినా ఒక ఇందిరా ఇల్లు లేకపోతే ఒక పల్లెటూరులో ఒక ఇల్లు కట్టించలేనోడు ఒక 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి నైతిక అర్హత ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అయితే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా అటు బీఆర్ఎస్ నాయకులైనా ఇది అంతర్గత ఒప్పందము, చీకటి ఒప్పందంలో భాగంగానే అటు నిజామాబాదు, కరీంనగరు, ఇటు మెదక్కు వీళ్ళంతా కూడా
ఎంపీ స్థానాలన్నీ కూడా బీజేపీ ఉన్నాయి. ప్రధానంగా కరీంనగర్ అనగానే మీకు అందరికి గుర్తొస్తుంది, సిరిసిల్ల కావచ్చు, అటు గజ్వేల్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంతమంది కీలక నేతలు ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ ఇన్ని ఓట్లు సాధించడమే మేము విజయాన్ని సాధించినట్టుగా ఫీల్ అవుతున్నామని చెప్తా ఉన్నారు. కేవలం 5,000 ఓట్ల మెజార్టీ తోటి మనకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం నరేందర్ రెడ్డి మీద. సో ఇది పెద్ద ఓట్లు సాధించినట్టు కాదు బీజేపీకి. ఒక మినిమం 30-40 వేల ఓట్ల మెజార్టీ కనుక వస్తే మేము ఒప్పుకునేటోళ్ళం, కానీ ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా రాజకీయంగా వాళ్ళ అంతర్గతంగా ఒకటై ఈ రకంగా చేసినని చెప్తా ఉన్నాడు. సో మరి చూద్దాం, ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం ఇదంతా కూడా. మనం